కోవూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు నేనున్నాను అనే భరోసాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయుక్తంగా మారుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఇది మనం 24వ విడత ఇవ్వడం జరిగింది. అంటే సుమారు ప్రతి నెల కూడా ఇంచుమించు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ మనము అనారోగ్య బాధితులున్న ప్రజలకి మానవతా దృక్పథంతో మన ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెక్స్ అందజేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితులు బాగలేక అవస్థలు పడుతున్న సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంటి పెద్దలాగా నేనున్నాను అంటూ ఒక ఆత్మ బంధువులాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ రకంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఇంచుమించు 900 మందికి 9,35,00,000 అందజేయడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ కాన్స్టిట్యున్సీలో 1,71,00,000 ఇప్పటి వరకు ఎంపీ గారి ద్వారా అన్ని కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. ఈరోజు 54 చెక్స్ సుమారు 37,21,000 అందజేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీ గారు 8 చెక్స్ 3,90,000 అందజేయడం జరిగింది. ఈ రకంగా మనం ప్రతి నెల ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అనారోగ్యంతో పాటు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నాం. మనము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి ఈ రెండు కాక మానవతా దృక్పథంతో ప్రతి ఒక్క మనిషి మనసు గెలుచుకునే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అనే దానికి నిదర్శనం ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ అని నేను భావిస్తున్నాను. ఈ మాత్ర ఇప్పటి వరకు 24 నెలల్లో 9,35,00,000 సుమారు 900 మందికి నా కోవూరు కాన్స్టిట్యున్సీలో సీఎంఆర్ఎఫ్ అందజేసినందుకు మీ అందరి తరఫున కోవూరు ప్రజానీకం తరఫున ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పీపీఆర్ నేత్ర అనేది మనం నవంబర్ 3వ తేదీ ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మొదలుపెట్టడం జరిగింది. సుమారు 47,000 మందికి కంటి పరీక్షలు అన్ని పంచాయతీల్లో చూసి ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగిన తర్వాత అందులో సుమారు 27,000-30,000 మందికి కంటి చూపు అక్కడక్కడే పరీక్షించి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఆ బస్సు కంప్లీట్ చేసుకొని ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అంతా ఈరోజు మన మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ ఆత్మకూరులో ఈరోజు ఉదయం మళ్ళీ అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ప్రారంభించడం జరిగింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను వెళ్ళి అక్కడ ప్రారంభించొచ్చాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ బస్సు ఇంకొక 2వ బస్సు స్టార్ట్ చేశాం. ఎందుకంటే ఒక బస్సు మొత్తం తిరిగే లోపల చాలా లేట్ అవుతుందని చెప్పి కోవూరు కాన్స్టిట్యున్సీకి 2వ బస్సు తెచ్చి ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇప్పటికీ ఉదయగిరితో కంపేర్ చేసుకుంటే మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ 50% మందికి అద్దాలు అవసరమైతే మన కాన్స్టిట్యున్సీలో 70%, 65% మందికి ఎక్కడ పెట్టినా 300 మంది హాజరైతే అందులో 200 మందికి కంటి అద్దాలు అవసరం అవుతున్నాయి. అక్కడికక్కడికే పరీక్షించి వాళ్ళకి అద్దాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ రకంగా విడవలూరు మండలం మొత్తం కంప్లీట్ చేసి ఇప్పుడు కొడవలూరు మండలంలోకి ఎంటర్ అయ్యింది.